studying in 5th class. My school name is MBS Convent. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయతో శ్రమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్మతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు ఎందుకంత అడిగాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపుతూ ఆనుకుంటూ చెట్టు కొమ్మలి ఊపుతూ కాయలు రాలుస్తున్నారు. మరికొందరు మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్యది. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రానియ్యాడు. ఎప్పుడు రుసరుసలాకుంటూ ముఖం చెట్టించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పీసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటున్నానే ఉంటారు. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో ఏడవడం అది నా చెట్టు కిందే ఆడుతారా? ఎంత ధైర్యంరా మీకు, మీ పని చెప్పుతా అని అరుస్తూ పిల్లలి పట్టుకోవడానికి ఊరికాడు. పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కలిసి బుద్ధి చెప్పారు. ఆ ఒక్కరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు